హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రమ్య సైలెంట్గా ఉండడంతో ఇప్పుడు నువ్వు ఆర్ట్ సినిమాలో హీరోయిన్లా ఏడుస్తున్నావా అని రంజిత్ అన్నాడు. లేదు సార్, మీ మనసు ఎప్పటికైనా మారుతుందేమోనని ఆలోచిస్తున్నాను. నేను పెళ్లి చేసుకోను, మీకోసం ఎప్పటికైనా ఎదురు చూస్తాను. ఏదో ఒకరోజు మీకై మీరుగా నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుందాం రమ్య అని అడుగుతారని ఆశ. దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని రమ్య చెప్పింది. అది ఎప్పటికీ జరగదులే అని అనుకుని అమ్మోని గుర్తు చేసుకోగానే రంజిత్కి తెలియని హ్యాపీనెస్ రావడంతో తను మాత్రమే నా భార్య అని గట్టిగా అనుకుని ఇంకేంటి మరి అని అన్నాడు. మీరు ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్నా. ఇంకో విషయం సార్, నేను 2 days తర్వాత ఒక మ్యారేజ్కి వెళ్ళబోతున్నాను, నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది అని రమ్య చెప్పింది. ఎలాగో నేను లేనుగా, వెళ్ళు ఎంజాయ్ చేసిరా. ఆఫ్టర్ దట్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇంకో 4 daysలో నేను కూడా హైదరాబాద్కి వచ్చేస్తాను అని రంజిత్ చెప్పాడు. అలాగే సార్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మన మధ్య చాలా రోజుల తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది. 3 days 4 days అంటే ఓకే, కానీ ఇప్పుడు 10 days అయింది కదా మిమ్మల్ని చూడక అని రమ్య అనింది. అవును, ఐ టూ మిస్ యూ, త్వరలో కలుద్దాం అని రంజిత్ చిన్న స్మైల్తో చెప్పడంతో అలాగే సార్ బాయ్ అని రమ్య చెప్పింది. ఓకే బాయ్, నైట్ కాల్ చేస్తాను అని రంజిత్ అన్నాడు. అలాగే మీ ఇష్టం అని రమ్య కాల్ కట్ చేసి అమ్మా నాన్నకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అంటున్నారు అంటే ఖచ్చితంగా వేరే అమ్మాయిని చేసుకుంటారా? ఈ మాట ఎప్పటి నుండో చెప్తున్నారు, కానీ ఇంతవరకు నా వైపు నుండి పక్కకు వెళ్ళలేదు. ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజుకి నచ్చుతాను, పెళ్లి చేసుకోమని అడుగుతారు, దానికోసం ఎదురు చూడక తప్పదు అని అనుకుని వర్క్లో పడిపోయింది. కాల్ కట్ చేసిన రంజిత్ అమ్మ గురించి ఆలోచిస్తూ అసలు ఈ జాతకాలు ఇవన్నీ ఒట్టి బుల్షిట్. నేను అమ్ముని కలవాలి, నన్ను కలిశాక కాస్త టెన్షన్ పడినా తర్వాత తను ఖచ్చితంగా నార్మల్ అయిపోతుంది. ఖచ్చితంగా ఈరోజు రాత్రి కానీ రేపు కానీ అమ్ముని కలిసి తీరాలి. కనీసం తనని కలిస్తే ఎలాగో ఈ తాంబూలాలు అయిపోయాయి కాబట్టి తన ప్రేమని దక్కించుకోవచ్చు. ఏమైనా నేను చూసిన అందరిలోకి మాస్టర్ పీస్ అంటే అమ్మునే అని అనుకున్నాడు. వెంటనే మధు గురించి ఆలోచిస్తూ ఆ వెంటనే మేఘన అనన్య కూడా గుర్తు రావడంతో దేవుడా, ఈ ఇంట్లో అందరూ దేవకన్యలే, వరుసలు పక్కన పెట్టేస్తే ప్రతిదీ పర్ఫెక్ట్ ఫిగర్. ఆ దేవాంశుగడు ఎక్కడో మచ్చేసుకొని పుట్టాడు, అందుకే మధుని పట్టేశాడు. యాటిట్యూడ్ ఎక్కువ ఉన్నా భలే ఉంటుంది. ఏమైనా అలాంటి పగురు పట్టిన పందెం కోడిని దక్కించుకుంటే భలే మజా వస్తుంది. ఇక ఈ మేఘన వామ్మో సూపర్ మోడల్లా ఉంది. చుడిదార్లో కూడా ఏ షేప్ మిస్ అవ్వలేదు. ఎవడో కానీ లక్కీ ఫెలో. ఇక అనన్య ఎక్కడేముండాలో అక్కడ ఉన్నాయి. ఏమైనా వీళ్ళల్లో ఒకరిని పిక్ చేసుకోవడం కష్టమే. పర్వాలేదు, అమ్ముని పెళ్లి చేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి చూద్దాం. కొందరు పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన మగాళ్ళని పడిపోయే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళల్లో ఈ మేఘన ఉంటే బాగుండు అని రంజిత్ అనుకొని నవ్వుకున్నాడు. ఏవండి, మీరు గమనించారా, మన అనన్య బుజ్జి సరిగా మాట్లాడుకోవట్లేదు అని తులసి తన సందేహాన్ని బయటపెట్టింది. నేను కూడా గమనిస్తున్నాను. ఈ పెళ్లి కారణంగా ఇద్దరి మధ్యలో మాట ఏమైనా జరిగినట్టుంది. అయినా ఎన్నాళ్ళు ఉండగలరు? ఒకే ఇంటి కోడళ్ళు కాబోతున్నారు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఏంటో మనకు తెలుసు కదా, కలిసిపోతారులే, నువ్వు కంగారు పడకు అని బలరాం మనసులో ఆలోచిస్తున్నా బయటికి తులసికి ధైర్యం చెప్పాడు. అలాగే జరగాలని నేను కోరుకుంటున్నా. ఒక తల్లి బిడ్డలై కూడా ఇద్దరూ ఇలా ఉంటే ఎలా చెప్పండి? మామూలుగా అయితే ఇలాంటిదేదీ జరగకుండా ఉంటే అనన్య ఈ పెళ్ళిని అందరికన్నా ఎంజాయ్ చేసుండేది. కానీ ఇప్పుడు ఆ గదిలో నుండి బయటికి రావట్లేదు అని తులసి బాధగా అనింది. తులసి, మనం ఇక్కడ ఆలోచించాల్సింది అనన్య సంతోషంగా ఉందా లేదా అని కాదు, రేపు అత్తారింటికి వెళ్ళాక ఎంత సంతోషంగా ఉండబోతుందో అన్నది ఆలోచించాలి. అలా చూస్తే ఆ ఇంట్లో అందరూ బంగారాలు, మన బిడ్డల్ని బాగా చూసుకుంటారు. ఇప్పటికే మధుని చూస్తున్నాం, ఇక అనన్య విషయంలో పెళ్లి విషయంలో ఏం జరుగుతుందో చూసావు కదా. మనం ఇంకా ఆలోచించాల్సిందేముంది? కోడలికి కూతురికి తేడా తెలియదు, వాళ్ళకి ఇద్దరినీ ఒకేలా చూస్తారు. అందుకే కదా అమ్ముతో సమానంగా మన బిడ్డకు కూడా అంత బంగారు తీసుకున్నారు. ఇంకెవరైనా అయితే ఇలా చేస్తారా? నేనైతే ఇంతవరకు అలాంటిది కానీ విని ఎరుగలేదు. ఇదే మొదటిసారి. నా బిడ్డకు అదృష్టం దొరికింది, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని బలరాం అన్నాడు. 2 పిల్లలు పుట్టారు. ఎలాంటి వాళ్ళ ఇంటికి పంపిస్తామో అని దిగులుండేది, కానీ ఇప్పుడు ఆ దిగులు లేదు. ఇద్దరూ ఒకే ఇంటికి, అది కూడా మంచి ఇంటికి వెళ్ళారు. ఇక మన బాధ్యత పూర్తయినట్టే. ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండటమే మొదలు అని తులసి అనడంతో బలరాం చిన్నగా నవ్వి మరి అంతే కదా అని అన్నాడు. ఈ మాటలను విన్న వివేక్ అక్కడి నుండి వెళ్తూ అందరూ మంచివాళ్లే, కానీ అనన్య మాత్రమే ఎందుకిలా అని పదే తన గురించి ఆలోచిస్తూ అనుకుంటూ వెళ్తూ ఉండగా రూమ్లో నుండి అనన్య రావడంతో
అప్పుడే వివేక్ అటుగా రావడంతో చూసుకోకుండా గుద్దేశాడు. అనన్య వెనక్కి పడిపోతూ వివేక్ షర్ట్ని గట్టిగా పట్టుకోవడంతో వివేక్ కూడా తమాయించుకోవాలని చూసినా చేసుకోలేక అనన్యతో పాటు తన మీద కింద పడ్డాడు. అనన్య గట్టిగా కళ్ళు మూసుకొని కింద పడిపోవడంతో మెల్లగా కళ్ళు తెరవగా తన తల కింద వివేక్ చేయి పెట్టాడని అర్థమై తన మీద ఉన్న వివేక్ని ఒక క్షణం చూసింది. వివేక్ అప్పటి వరకు ఆలోచించినదంతా మర్చిపోయి దెబ్బ తగిలిందా అని మెల్లగా తన కింద వేసిన చేతిని నిమురుతూ అడిగాడు. లేదు, నీకు అని అనన్య అడిగింది. లేదు అని వివేక్ చెప్పి మెల్లగా లేచి అనన్యకి చెయ్యివ్వడంతో తాను కూడా లేచి నిలబడి వివేక్ పట్టుకున్న చేతిని చూసి తన వెనక చేతివేళ్ల మీద దెబ్బ తగలడం చూసి తల కింద చేయి పెట్టడం వల్ల తగిలిందని అర్థమై అయ్యయ్యో దెబ్బ అని అనన్య కంగారు పడింది. ఇట్స్ ఓకే అని వివేక్ అంటున్నా ఇట్స్ నాట్ ఓకే, చాలా ఎక్కువగా తగిలింది, ఫోర్స్గా పడిపోయాను కదా అందుకే అనుకుంటా, ఒక్క నిమిషం ఇలా రా అని తీసుకొని వెళ్ళి తన రూమ్లో కూర్చోబెట్టి ఒక్క నిమిషం అని వెళ్ళి ఒక కాటన్తో పాటు ఒక ఆయింట్మెంట్ కూడా తీసుకొని వెళ్ళి వివేక్ చేతిని పట్టుకొని మెల్లగా తుడుస్తూ ఉంటే తన కేరింగ్ చాలా బాగా అనిపించడంతో ముందు విషయాలు ఏవి గుర్తురాక వివేక్ మురిసిపోయాడు. అనన్య క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి తగ్గిపోతుంది, చేయి పెట్టకుండా ఉండాల్సింది, బాగా బలంగా తగిలింది అని అనింది. పెట్టకపోతే నీకు దెబ్బ తగిలేది కదా అని వివేక్ అన్నాడు. అనన్య కూడా ముందు వేవి అస్సలు ఆలోచించకుండా తగిలితే ఏమైంది అంటూ వివేక్ వైపు చూసి అప్పటికే తనని చూస్తూ ఉన్న వివేక్ని చూసి సైలెంట్ అయింది. వివేక్ లేచి అన్నీ మళ్ళీ గుర్తు రావడంతో నీకు తగిలితే నాకేం నష్టం లేదు అని చెప్పి కానీ తెలియడం లేదు, అలా నచ్చకే ఇలా చేసింది అని అక్కడి నుండి వెళ్తూ థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అనన్య అక్కడే కూర్చొని వివేక్ రెండు వైపుల నుండి స్ట్రగుల్ అవ్వడం స్పష్టంగా తన కంటికి కనిపించడంతో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో ఉండిపోయారు. పెద్దవాళ్ళు మాత్రం పెళ్లి హడావిడిలో ఉన్నారు. తెల్లారి ఇంటికి డెకరేషన్ చేయిస్తూ లైటింగ్ వర్క్ చేయించడం మొదలుపెట్టారు. ఏమైంది బావా డల్గా కూర్చున్నావు అని అమృత కాఫీ కప్ ఇస్తూ అడిగింది. ఏముంది, నైట్ అవుట్ చేద్దామంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. మధు ఏమో అనన్య మొహం నేను చూడలేను, నేను రాను అనింది. అనన్య ఏమో నా మూడ్ బాగాలేదు అనింది. వివేక్ ఏమో రేపు చూద్దామన్నాడు. ఇక పవన్కి నైట్ షిఫ్ట్, మేఘన నువ్వు నేను మాత్రమే ఒప్పుకుంది. సో అట్టర్ ఫ్లాప్ అయింది. సారీ, నీ కోరికను తీర్చలేకపోయాను అని సుభాష్ చెప్పాడు. ఇట్స్ ఓకే బావా, ఇవాళ నైట్కి షురూ చేద్దామా, ఎలా రారో ఎందుకు రారో నేను చూస్తాను అని అమృత నవ్వింది. ఒప్పుకుంటారు అంటావా అని సుభాష్ అడిగాడు. అంటే నీకు నైట్ అవుట్ చేయడం బాగా ఇష్టమా అని అమృత అడిగింది. నిజానికి చాలా ఇష్టం, చాలా ఫన్ ఉంటుంది, బట్ నేను డిసప్పాయింట్ అయ్యేసరికి ఫీల్ అయ్యాను అని సుభాష్ అన్నాడు. అయితే నీకోసం అందరినీ ఒప్పించే తీరుతాను, డోంట్ వరీ, ఇవాళ నైట్కి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాం, ఇదే జరుగుతుంది అని అమృత చెప్పడంతో సుభాష్ చిన్న స్మైల్ చేసి థ్యాంక్ యూ నా కోసం అన్నందుకు అని అన్నాడు. అమృత నవ్వుతూ ఇంతకీ కాఫీ ఎలా ఉందో చెప్పలేదు, నిన్న తాగావు ఇవాళ తాగావు అని అడిగింది. అచ్చం నీలాగే ఉంది అని సుభాష్ అనడంతో అమృత నవ్వేస్తూ అంటే ఏంటి బావా, నేను బాగుంటానన్నా బాగోలేను అన్నా, ఎలా అర్థం చేసుకోవాలి అని అనింది. నీకేంటి, చక్కని చుక్కలా ఉంటావు, చాలా బాగుంటావు, నీ కాఫీ కూడా అంతే బాగుంది అని సుభాష్ నవ్వుతూ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ బావా అని అమృత చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. అమ్ముని చూసిన ప్రతిసారి ఆ వెధవికి ఎలా పడిపోయిందా అని ఆలోచించలేకపోతున్నాను. అమ్మాయిలు మరీ ఇంత అమాయకంగా కూడా ఉండకూడదు, డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి, అప్పుడే ఏ విధవ ఎలాంటి వాడినో కనుక్కోగలరు. ఈ పిచ్చి అమృతకి ఏమీ తెలియదు, రేపు పెళ్ళయ్యాక అన్నీ నేనే నేర్పించాలనుకుంటా అని అనుకున్నాడు. తెల్లారి లేవడమే పెళ్లి కార్డులు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి పంచేందుకు దగ్గర బంధువులని కొన్ని ఊర్లకు పంపించి ఇంట్లో హడావిడితో పాటు కళ్యాణ మండపం సెట్ వేసేందుకు అందరూ రావడంతో దేవాంశ్ వాళ్ళని తీసుకొని కొబ్బరి తోటకి వెళ్ళాడు. మధు నిద్రలేచి అప్పటికే గత 2 రోజులుగా బాగా ఎక్కువ నిద్రపోవడంతో ఆ నిద్రకు అలవాటు పడి 9 గంటలకి తీరిగ్గా లేచి బయటకొచ్చింది. సరిపోయిందా నిద్ర అని మేఘన అనడంతో మధు నవ్వుతూ లైట్గా ఇప్పుడు కూడా లేవకపోతే మా అమ్మ ఉప్పు పత్ర వేస్తుంది, అత్తయ్యేమో నన్ను ఒక్క మాట కూడా అనదు, కానీ మా అమ్మ నన్ను అత్తలాగా రాచి రంపాన పెడుతుంది అని మధు అనడం అక్కడే ఉన్న దుర్గా విని గట్టిగా నవ్వింది. మధు వెనక్కి తిరిగి నిజం అత్తయ్య, మా అమ్మ దగ్గర నాకు అత్త పోరు కూడా దొరికేసింది, అదేదో మీరే అత్తలా ప్రవర్తిస్తే నాకు ఆ పోరు ఉండకపోయేదేమో,
మీరేమో అమ్మలాగా చూస్తున్నారు, మా అమ్మ మాత్రం గయ్యాలి గంపల పాత సినిమాలో సూర్యకాంతంలో మీద పడుతుంది అని మధు చెప్పింది. ఒసే దయ్యం, నేను ఇలా ఉన్నాను కాబట్టి నువ్వు అలా ఉన్నావు, లేదంటే అందరి నెత్తి మీద ఆడేదానివి అని తులసి వస్తూ అనింది. మా మంచి తులసి ఎన్ని మాటలన్నా టైంకన్నీ జరపడం మాత్రం మానదు. చూడు నేను లేచానో లేదో కాఫీతో వచ్చేసింది అని మధు ముద్దుగా అనింది. ఇది నీకోసం కాదు మేఘనా కోసం అని మేఘనాకి ఇవ్వడంతో మేఘన నవ్వేస్తూ అమ్మ అబద్ధం చెప్తుంది, ఇది నీకోసమే, నేను ఆల్రెడీ తాగేశాను అని మధు చేతికి ఇచ్చింది. తులసి నవ్వడంతో మధు కూడా నవ్వేస్తూ కాఫీ తాగుతూ అత్తయ్య దేవెక్కడా అని అడిగింది. మండపం సెట్ వేసేందుకు హైదరాబాద్ నుండి మనుషులు వచ్చారు, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, వాళ్ళని తీసుకొని కొబ్బరి తోటికి వెళ్ళాడు. నిన్ను డిస్టర్బ్ చేయొద్దని ముందుగానే చెప్పాడు అని దుర్గా చెప్పింది. అయ్యో ఈ నా మొగుడికి ఏమీ తెలియదు అని మధు చిన్నగా అనడంతో మేఘన ఏమైంది అని అడిగింది. ఇంతలే చెప్తే ఏమైనా బాగుంటుందా, అప్పుడే వచ్చిన పెళ్ళాం మొగుడిని కొంగున కట్టేసుకుందని అందరూ అనుకుంటారుగా అని మధు అనడంతో ఆ మాట దుర్గాకి వినిపించి మేమేమీ అనుకోములే, మా ఆయనలో మా కొంగులు పట్టుకొని తిరగాలని కోరుకుంటున్నాంగా, మీ ఆయన నీ కొంగు పట్టుకొని తిరిగితే మాకేంటమ్మా అని అనడంతో అక్కడే ఉన్న తులసి, రాధిక, అపూర్వ కూడా నవ్వారు. మధు వెనక్కి తిరిగి అందరి వైపు చూస్తూ ఏమైనా మీ జనరేషన్లో చాలా బాగుంటుంది, నేను మిమ్మల్ని గమనించాను, మా అమ్మని మా పిన్నిని అలానే చిన్నత్తయ్యని కూడా చూశాను, ఎవరిలో వాళ్ళది చాలా సపరేట్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఏమైనా రేపటి రోజు మీ వయసు వచ్చేటప్పటికే మేం కూడా అలాగే ఉండాలి అని మధు అనింది. అవును కదా, నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది, మా నాన్న కూడా చూడ్డానికి రౌడీలా ఉంటాడు కానీ మా అమ్మని చాలా బాగా చూసుకుంటాడు, అదేంటో మా నాన్న దగ్గర మా అమ్మ ఒక చిన్న బేబీలా కనిపిస్తుంది అని మేఘన అనింది. మీ ఆయనకి నువ్వు కూడా బేబీలా కనిపించాలి అంటే పెళ్ళి చేసుకోవాలమ్మా అని మధు అనడంతో అందరూ మేఘన వైపు చూశారు. ఏంటి అందరూ కట్టుకట్టుకొని నా వైపు చూస్తున్నారు అని మేఘన అడిగింది. మధు చెప్పింది, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని రాధిక అడిగింది. ఇదిగో చిన్నత్తయ్య, అప్పుడు ఇప్పుడు అని ఏం లేదు, మంచి అబ్బాయి దొరికితే త్వరగా పెళ్లి చేసేయండి, నాకు కూడా బోర్ కొట్టేస్తుంది, అదే మా ఆయన ఉంటే గిల్లి కజ్జాలు పెట్టుకోవచ్చు అని అనింది. ఆ మాటకి అప్పుడే లోపలికి వస్తున్న గౌతమి, పవన్ విని మొహమొహాలు చూసుకున్నారు. ఓరి దేవుడా, ఎవరైతే వినకూడదో వాళ్ళిద్దరూ విన్నారు అని మేఘన తల కొట్టుకుంది. నిన్ను ఎవడు చేసుకుంటాడో వాడు బలి అని నాకెప్పుడో తెలిసే అని గౌతమి అనడంతో నిజం చెప్పారా ఆంటీ, మేఘన కనిపించేంత సాఫ్ట్ కాదు, మాటలతో బుర్ర తినేస్తుంది అని పవన్ అన్నాడు. బావా, మా మేఘనాని ఏమైనా అంటే నీకు బాగోదు చెప్తున్నా అని మధు గుర్రుగా చూస్తూ అనింది. చూసావుగా, నాకు సపోర్ట్ ఉంది, ఇంకొకసారి నన్ను ఏమైనా అన్నావో అని మేఘన బెదిరించడంతో అబ్బబ్బా ఇది రౌడీలా తయారైంది అని గౌతమి తల కొట్టుకుంది. పవన్ నవ్వుతూ రౌడీనే కానీ మంచి రౌడీ ఆంటీ, సతాయించినా బాగానే ఉంటుంది, నిన్న ఊరు మొత్తం తిరిగాను, కొంచెం కూడా బోర్ కొట్టలేదు, పెళ్ళెప్పుడు చేసుకుంటావని మీలాగే నేను కూడా అడిగితే హైదరాబాద్ అబ్బాయిని చేసుకుంటుందంట, అక్కడైతే అత్తారిల్లు పుట్టిల్లు దగ్గరగా ఉంటాయంట, కాబట్టి చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది అని పవన్ చెప్పాడు. ఆ ఊరు ఈ ఊరు అని కాదురా, చేసుకున్నవాడు మంచివాడు అయితే అందరినీ వదిలేసి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, మా మధు పెళ్లి చేసుకోనని అనింది, ఈ ఊరు దాటను అంటే దాటను అనింది, ఈరోజు నా మొగుడు నా కుటుంబం అంటూ వెనక్కి తిరిగి కూడా చూసుకోవట్లేదు అని తులసి అనింది. ఇది మాత్రం నిజమే అనుకుంటా, చదువుకోవడానికి కూడా మా ఊరు దాటి వెళ్ళను అని మొండికేసిన నేను ఈరోజు ఎలా అందరినీ వదిలేసి వెళ్ళిపోయానో నాకు తెలియట్లేదు, కానీ వెళ్ళినందుకు నేను ఏ ఒక్క రోజు ఒక క్షణం కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఫీల్ అవ్వలేదు, అది కేవలం దేవ్ విషయంలో మాత్రమే కాదు, మొత్తం ఫ్యామిలీ విషయంలో కూడా. నిజానికి నాకు దేవ్ అంటే ఎంత ఇష్టమో ఫ్యామిలీ కూడా అంతే సమానంగా నచ్చుతుంది, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు అనుకుంటా అని మేఘన వైపు చూసి, మేఘన పెళ్ళి అన్నది లైఫ్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, చాలా స్పెషల్ మూమెంట్స్ అవి, ఒక మంచి అబ్బాయి దొరికితే లైఫ్ మొత్తం స్పెషల్గా మారిపోతుంది, సో అబ్బాయి దొరికినప్పుడు లేదా నువ్వే ఎవరినైనా చూసినప్పుడు ఈ అబ్బాయి మనకి బాగుంటాడేమో అని అనిపించింది అంటే ఇక వెనక్కి తిరిగి ఆలోచించకు, ఒక్కసారి మనసుకు అలా అనిపించింది అంటే అది కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ఆ అబ్బాయితో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక్కడ ఇంట్లో నీకు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు చూసే వరకు వెయిట్ చేయి, లేదా నీకెవరైనా అనిపిస్తే నువ్వే వెళ్ళి మొహమాటం లేకుండా అందరికీ చెప్పేయి, నీ అందమైన జీవితాన్ని నువ్వే మొదలుపెట్టొచ్చు అని మధు చెప్పింది. ఆ పని చేయవే బాబు, మాకు శ్రమ తగ్గుతుంది, ఎవరైనా నచ్చితే చెప్పు, వెళ్ళి మాట్లాడి పెళ్లి చేస్తాం, అబ్బాయి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఉంది కదా
అబ్బాయి మంచివాడై నిన్ను పోషించేవాడైతే చాలు అని గౌతమి చెప్పింది. తప్పకుండా, కానీ ఏంటి మీరు ఈరోజు నిద్రలేచి నా పెళ్లి మీద పడ్డారు అని మేఘన డౌట్గా చూస్తూ అడిగింది. ఎందుకంటే అందరికీ అయిపోయింది, ఇక మిగిలింది నువ్వు మాత్రమే. దీప అంటే చిన్నది కాబట్టి ఇంకో 2 ఏళ్ళు ఆగొచ్చు అని దుర్గా అనింది. సరే అత్తయ్య, సరే చూడండి, నీకెవరైనా నచ్చినా చేసుకుంటాను, లేదు ఈ లోపల నాకెవరైనా తగిలితే మీకు చెప్పేస్తాను అని మేఘన అనడంతో అందరూ సరదాగా నవ్వుకుంటా ఇంకా మాటల్లో పడిపోయారు. ఆ రోజు అందరూ చాలా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయిపోయారు అంటే ఆ ఒక్కరోజు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సాయంత్రం అవుతూ ఉండగా మధు దేవాంశ్ దగ్గరికి వెళ్ళి, ఏంటో ఈరోజు నాకు సరిగా కనిపించలేదు అని అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చూస్తే ఎవరి స్టైల్లో వాళ్ళు అనాలిసిస్ చేసి చక్కగా కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక కొందరేమో చాలా కన్ఫ్యూజ్గా ఉంది, ఎట్ ఎ టైం చాలా ఇంట్రెస్ట్గా ఉంది, సో ప్రతిలిపిలో చదివేస్తామన్నారు. ఓకే ఫైన్, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా చదవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఒక మంచి స్టోరీ మేము ముందుకు తీసుకురావాలనుకున్నాను. అది ఎక్కడైతే ఏముంది, ఇక్కడైనా ఒకటే అక్కడైనా ఒకటేను. ఇంకా ఇంకొక విషయం ఏంటి నేను చెప్పాలనుకుంటుంది అంటే, ఒక స్టోరీలో నేను రాసేటప్పుడు ఒక క్యారెక్టర్ గురించి మధ్యలో డీప్గా ఒక డిస్కషన్ వచ్చింది అంటే అది వేస్ట్ ఆఫ్ టైం అని కాదు. ఎంతసేపు లీడ్ రోల్సే కాదు, నేను నా స్టోరీలో హీరో హీరోయిన్ ఎవరు అంటే మైరా సంజయ్ అని చెప్పను. ప్రతి పాత్ర మనకి సిచ్యువేషన్లో వచ్చేవాళ్ళు హీరో హీరోయిన్నే లెక్క. అంటే ఒక యాక్టర్ యాక్ట్రెస్ అంటాం కదా, అలా అన్నమాట. సో ప్రతి క్యారెక్టరు వచ్చేది అంత డీప్ డిస్కషన్ జరుగుతుందంటే దాని వెనుక ఫ్యూచర్లో రాబోయే కథ ఉందని అర్థం. సో ఊరికే ఎవరు సోది రాయాలని ట్రై చేయరు, కొంచెం అర్థం చేసుకోండి. అంటే స్టోరీలో మీరు ఊహించినట్టు 24 గంటలు హీరో హీరోయిన్ ఉంటే అది కథ ఎందుకు అవుతుంది? అంతే కదా, అది కథ ఎందుకు అవుతుంది? ఎన్నో పాత్రలు ఉంటాయి, అన్ని పాత్రలు రావాలి, వాటికి లింక్ అంతా ఎక్కడ కుదురుతుందంటే ముందు నుంచే మనం మా స్టోరీని డెవలప్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నేను స్టోరీలో ఎక్కడ ఏది వదలకుండా నీట్గా చూసుకుంటూ వెళ్తున్నాను. మోరోవర్ మీకు చెప్పడానికి ఈ స్టోరీ ఆల్రెడీ హీరో హీరోయిన్ కలిసే దగ్గర ఉన్నాను ఇప్పుడు నేను. అంటే చాలా లాంగ్ స్టోరీ, వాళ్ళిద్దరు కలవడానికి చాలా చాలా టైం పడుతుంది, బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇది మాత్రం చెప్పగలను. ఒక ఎమోషనల్ బ్యూటిఫుల్ రైడ్ ఇది ఈ స్టోరీ. సో మీరు నాకు అది బోర్ కొడుతుంది అంటే, స్టార్ట్ చేసి 4 రోజులు కూడా కాకుండా బోర్ కొడుతుందంటే నేనేం చేయాలి? స్కిప్ చేసేసేయండి అంతే. సింపుల్గా చెప్పాలంటే స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీరు బోర్ కొట్టి టైం వేస్ట్ కదా. సో సింపుల్గా స్కిప్ చేసేసేయండి. నచ్చిన స్టోరీ ఏదైనా చదవండి, అది నాదైనా కానీ వేరే వాళ్ళదైనా హ్యాపీగా. సో ఓల్డ్ స్టోరీస్ మనవి కూడా ఉన్నాయి కదా, అవి ట్రై చేసి చూడండి, అంతే నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది? నెక్స్ట్ అప్డేట్లో ఒక మంచి కాన్వర్సేషన్ రాబోతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.